ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి చారిత్రాత్మకంగా మారనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తొలి కేబినెట్ సమావేశాన్ని మేడారంలో నిర్వహించనున్న నేపథ్యంలో జాతరకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు రోజురోజుకు భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆలయ చైర్మన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ వివరాలు అందిస్తారు. మేడారం మహాజాతరకైతే ఈ రోజైతే మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయితే ప్రభుత్వం నియమించింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుకన్య మేడం అంతా ఉన్నారు. మేడం చెప్పండి, గత జాతరకు ఇప్పటికీ తేడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నేను మొట్టమొదటిసారిగా చైర్మన్ రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇన్ని సంవత్సరాలకు ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది జాతర. సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు. సీతక్క మంత్రి గారు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ వాళ్ళ భర్త మాజీ సర్పంచ్ సునీల్ ఉన్నారు. వారితో మాట్లాడిన ప్రయత్నం చెప్పండి, ప్రభుత్వం మీకు ఒక మహాజాతర చైర్మన్ పదవిని కేటాయించింది. అంటే భక్తులకు ఏ విధమైన సేవ చేసుకోవాలనుకుంటున్నారు? జాతర ఏ విధంగా ఉంది? గత జాతరకు ఈ జాతరకు మేడారం మహాజాతరకైతే ఈ రోజైతే మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయితే ప్రభుత్వం నియమించింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుకన్య మేడం అంతా ఉన్నారు. మేడం చెప్పండి, గత జాతరకు ఇప్పటికీ తేడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నేను మొట్టమొదటిసారిగా చైర్మన్ రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇన్ని సంవత్సరాలకు ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది జాతర. సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు. సీతక్క మంత్రి గారు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ వాళ్ళ భర్త మాజీ సర్పంచ్ సునీల్ ఉన్నారు. వారితో మాట్లాడిన ప్రయత్నం చెప్పండి, ప్రభుత్వం మీకు ఒక మహాజాతర చైర్మన్ పదవిని కేటాయించింది. అంటే భక్తులకు ఏ విధమైన సేవ చేసుకోవాలనుకుంటున్నారు? జాతర ఏ విధంగా ఉంది? గత జాతరకు ఈ జాతరకు అసలు మార్పు ఎలా ఉంది? ఇది ఆసియా ఖండంలోనే ఆదివాసుల అతిపెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం. ఈ మహాఘట్టాన్ని జరుపుకోవడానికి ఇక్కడికి కోట్ల మంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. గత సంవత్సరాలలో గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి పనులు, గుడిని పునర్నిర్మాణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, ఏ శాఖ పరంగా చూసుకున్నా కూడా అన్నిటినీ మహాద్భుతంగా తీర్చిదిద్ది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని నిర్మించిండు. చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ఇదే తరుణంలో ఈ యొక్క సమ్మక్క సారలమ్మ తల్లుల సేవలో పనిచేయడానికి, అదే సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీర్వాదంతో, తల్లి దీవెనలతోటి ఇవాళ మా ఆడబిడ్డ సీతక్క మంత్రి కావడం, అదే మంత్రి గారి ఆశీస్సులతోటి తొలి మన మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మహిళల కమిటీని నియమించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ తల్లుల సేవలు చేయడానికి మాకు పునర్జన్మ ఎత్తిన కూడా ఈ అవకాశం రాదు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సీతక్క గారికి మరియు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో చేసినటువంటి ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఇప్పటికి పోల్చుకుంటే అది 90% మెరుగ్గా ఉన్నటువంటి ఈ పనులకు మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఇక్కడికి వచ్చిపోయేటువంటి భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ గర్వంగా మా యొక్క ఆదివాసీల చరిత్రని ఏదైతే ఇక్కడ గుడి నిర్మాణంలో చూపిస్తున్నారో 7,000 చిత్రాలతోటి అవన్నిటిని కూడా చూడడానికి దేశాల నుండి కూడా రావడానికి ఆస్కారం ఉన్నది. ఇక్కడికి 1 కోటి మంది భక్తులు కాకుండా 2 కోట్ల మంది భక్తులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. వాళ్ళందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించడానికి మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు మరొకటి మహా అద్భుతం కూడా జరగబోతుంది ఇదే సమ్మక్క సారలమ్మ తల్లుల సన్నిధిలో. ఎందుకనంటే గత ప్రభుత్వాలు ఏలిపోయినాయి. ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పరిపాలించి దిగిపోయిన తరుణంలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నగారు ఇదే మేడారం నుండి పాదయాత్ర చేసి పీసీసీగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి పాదయాత్ర చేయడం ద్వారా సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అయిన తరుణంలో గుడి పునర్నిర్మాణం కోసం 100 కోట్లకు పైగా 250 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ యొక్క నిర్మాణంలో ఆయన సంకల్పంతో, ఆయన చెల్లి అయినటువంటి సీతక్క గారి సంకల్పంతో ఇలా మేడారాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇదే తరుణంలో చరిత్రలో
చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం కూడా ఇక్కడ జరగబోతుంది. ఎందుకనంటే మేడారంలో క్యాబినెట్ పెట్టడం అనే ఆలోచన రావడం అది మహాద్భుతం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రులందరూ కూడా ఇదే మేడారంలో ఒక రోజు రాత్రి బస చేసి క్యాబినెట్ పెట్టి క్యాబినెట్లో నిర్ణయించిన అంశాలపైన ఇవాళ ఇక్కడి నుండే ఇంటికి పోకుండా నేరుగా ఇక్కడి నుండే హెలిప్యాడ్ ద్వారా ఎయిర్పోర్టుకు పోయి ఎయిర్పోర్ట్ నుండి దావోస్కి వెళ్ళిపోవడానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన నిర్ణయించుకున్నటువంటి నిర్ణయానికి మా ఆదివాసులు అందరం మేము ఆయనకి ఎప్పుడు రుణపడి కట్టుబడి ఉంటాం. ఎందుకంటే ఆ నిర్ణయం వచ్చిందంటే సమ్మక్క సారలమ్మ తల్లులు వచ్చి ఆ నిర్ణయాన్ని నిర్ణయించిందా ఏందనేది కూడా మాకు ఇప్పటివరకు కూడా అంతు చిక్కలేదు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఉన్నారు. ఆయనకు కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. అదే తెలంగాణ ప్రజలు అందరూ తల్లులు కూడా ఆయనకి ఎల్లప్పుడూ సహకరించుకుంటూనే ఆయనకు 100 రెట్ల బలాన్ని ఇస్తూ ఇవాళ ఈ మేడారాన్ని మహాకుంభమేళగా ఏదైతే మనం నిర్వహించుకుంటామో 28, 29, 30, 31 తేదీలలో జరిగేటువంటి ఈ జాతర అందరం అతిథులుగా వచ్చేసి అందరి సహకారంతో విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు కదా. ఏదైతే ఎక్కడ కూడా 100 కోటి కాదు 2 కోట్ల ప్రజలు వచ్చినా కూడా మా ప్రభుత్వం అన్ని సేవలు ప్రజలకు భక్తులకి అందించడానికి సిద్ధంగా ఉంది. ఇదే కాక గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం 250 కోట్లతో మేడారం మహాజాతరని అభివృద్ధి పదంలో నడిపించి మా బొట్టు గోత్రాలు మా ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా తప్పకుండా ప్రభుత్వం కేటాయించి మా కులాన్ని మా గౌరవాన్ని ఆనందింపేలా చేసింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ కుంభమేళగా పిలువడే మహాజాతరకు మహిళ ఒక చైర్మన్ నియమించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేడారం తల్లులకు భక్తులకు సేవ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, మేడారం, ములుగు జిల్లా. మేడారం మహాజాతరకైతే